చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ఇంతకు మీకు ఇటు సైడ్ రావాలని కానీ మీ బాల్యం కానీ ఎక్కడి నుంచి మొదలైంది అసలు? నేను మా బాల్యం వచ్చేసి మా ప్రాపరు ఖానాపూర్ అండి. ఉమ్, మా తాతయ్య పట్వారి. మేము అంటే నా పేరు చంద్రశేఖర్ రెడ్డి కదా. యా, ఇప్పుడు రెడ్డిస్ అందరు మా పట్వార్లు కర్నాళ్ళు ఉండేవాళ్ళు. ఉమ్, సో మా ఊరిలో మా తాతగారు చనిపోయిన తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్లో మా ఊరు పోయింది. ఓకే, ఆ, పోయినప్పుడు అందరు ఎక్కడోళ్ళు అక్కడ చెట్టుకు పుట్టక అయిపోయారు. సో పెద్ద ఫ్యామిలీ మేమందరం వలస వచ్చాం. నిజామాబాద్ దగ్గర ఉన్న ఒక కొత్తపల్లి అనే విలేజ్కి వచ్చాం. మా రిలేషన్స్ పూర్వీకులు ఉన్నారు కదా అని. అక్కడ వచ్చిన తర్వాత నా స్టడీ 10th క్లాస్ జరుగుతూ ఉంది. నాకు నాట్యం అంటే కూడా అంటే మా సైడు ఈ తెలంగాణ సైడు అప్పటికి నాట్యము నేర్చుకోవాలి ఇవన్నీ మాకు ఉండేటి కావు. ఉమ్, అసలు వీధి భాగవతులు వస్తే ఏదో మా తాత వాళ్ళకు బియ్యం సంచులు వడ్ల సంచులు ఇచ్చేసేవాళ్ళు, ఏదో చూసేవాళ్ళం చేయలేసే. అలా చూసిన తర్వాత నేను ఎప్పుడైతే కొత్తపల్లిని వచ్చిన తర్వాత మా ఇంటి పక్కన హరిత అని ఒక అమ్మాయి ఉండేది. ఉమ్, వాళ్ళు నిజామాబాద్లో టంగుటూరి భీమన్ మాస్టర్ గారు శిష్యురాలు అమ్మాయి. ఓకే, సో అప్పుడు నా 10th క్లాస్ అవుతుంది. ఆ ఊర్లో అమ్మాయి చేత ప్రదర్శన చేశారు. అమ్మాయి డాన్స్ చేసినప్పుడల్లా మా ఇంటి పక్కిల్లే. సో నేను ఎప్పుడూ అనుకోలేదు, ఎప్పుడూ అనుకున్నా అంకుల్ నేను డాన్స్ నేర్చుకోవాలా అన్న. ఇక్కడ నుంచి వచ్చి అక్కడ ఏం నేర్చుకుంటావు నాన్న అంటే అప్పుడు పంపించేవాళ్ళే ఉమ్, కాదు కదా. సో ఆఫ్టర్ 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్కి అప్లై చేస్తే నాకు నిజామాబాద్లో సీట్ వచ్చింది. నిజామాబాద్లో సీట్ వచ్చినప్పుడు నేను కాలేజ్లో జాయిన్ అయ్యాను. నేను మా మేనత్త పిల్లలందరూ కలిసి ఒక రూమ్లో ఉండేవాళ్ళం ఉమ్, చదువుకుంటప్పుడు. నాకు ఎదురుగానే మా టంగుటూరి భీమన్ మాస్టర్ గారి డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉండేది. సో లక్కీగా అక్కడ మొదలైంది. వెతకబోయే తీగ కాలికి తగిన అంటే ఏ పూర్వజన్మలో నాకు ఏదో ఎక్కడో రాసి పెట్టింది ఉంది ఉమ్, అంటే నేర్చుకోవాలనేది. నేను తర్వాత నేర్చుకుంటారు సాగర సంఘం అప్పుడు రిలీజ్ మా స్కూల్లో పెద్ద అప్పుడు ఇవే కదా పరదా కట్టి వేసేవాళ్ళు. ఉమ్, సో అప్పుడు ఆ సాగర సంఘం చూసిన తర్వాత నేర్చుకో 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 మైండ్లో ఒక థాట్ ఉండేది. అంటే మీకు కూడా ఆ సినిమానేనా? అంటే ఐ మీన్ మాకు అంత లేదు కదా అప్పుడు. ఆ పల్లెటూరులలో ఏముండేది, బయటకు పంపేవాళ్ళు కాదు, చిన్న పిల్లలము, మాకు అంత నాలెడ్జ్ ఈ ఇంగ్లీష్ అదంతా లేదు కదా. తర్వాత ఎప్పుడైతే నిజామాబాద్ వచ్చిన తర్వాత అప్పుడే కొద్దిగా మనిషి ఫ్రీడము వెళ్ళడము జరిగింది. అప్పుడు ఇలా ఎదురుగున్నప్పుడు నేను డాన్స్ నేర్చుకోవచ్చు అని అడిగిన. బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు అన్నాడు మాస్టర్ గారు. డబ్బులు ఇవ్వలేను ఫ్రీగా నేర్పుతారా అని అడిగాను. శిష్యరకం చేస్తావా అని అడిగాడు. నేను అన్నాను సరే గురుగారు మీ పాదసేవ చేస్తాను నాకు నేర్పండి అన్నాను. ఉమ్, అలా నేను కాలేజ్కి వెళ్ళడము రావడము మాస్టర్ గారి దగ్గర ఉండడము. మాస్టర్ గారు కాళ్ళు అంటే పాపం తెచ్చుకునేవాడు కాదు కానీ సరదాగా అట్లా. లేదు ఆ శిష్యరికం చేయడంలో ఆ తప్పే తర్వాత లేదు. తర్వాత నేను నేర్పాను. నేను ఇక సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కాగానే సెకండ్ ఇయర్కు మాస్టర్ గారి ఇంట్లోకి జంప్ అయిపోయాను. ఓకే, సో మాస్టర్ గారు నాకు భోజనం పెట్టడము, నాకు ఇలా వంట చేయాలి పిల్లాడా, అలా చేయాలి, ఇలా డాన్స్ చేయాలి, అలా అన్నీ నేర్పేవాళ్ళు. పని వాళ్ళు ఉన్నా కానీ నేర్పించేవాడు. అలా సరదాగా ఉండేది మాస్టర్ గారి దగ్గర. కరెక్ట్ మా మార్నింగ్ 4కి లేపేవాడు. 5కి మాస్టర్ గారికి స్నానాలన్నీ నీళ్ళు పట్టేవాళ్ళము. అన్నైన తర్వాత అప్పుడు టీ పెట్టిచ్చేస్తే మేము తాగేవాళ్ళము. తర్వాత ఇంకా డాన్స్ స్టార్ట్ అయ్యేది. అప్పుడంతా టీయే కదా, ఇప్పుడంతా ఏం లేదు కానీ అలా డాన్స్ అంతా ప్రాక్టీస్ అయిన తర్వాత కరెక్ట్ మళ్ళీ వంట మాస్టర్ గారు 7-9 o'clock అట్లా వంట చేసి పెట్టేవాళ్ళు. సో నేను అనుకుంటూ కాలేజ్ అన్నట్టు మళ్ళీ 10 o'clock కాలేజ్కి వెళ్ళిపోతుంటే. ఉమ్, సో మళ్ళీ కాలేజ్కి వెళ్ళి రాగానే నేను సేవ చేస్తుంటే ఇంట్లో అన్నీ అలా అని పెద్ద నటరామకృష్ణ గారి దగ్గర మళ్ళీ అదే భీమన్ మాస్టర్ గారి దగ్గర నుంచి నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత పెద్ద మాస్టర్ గారు నన్ను పరిచయం చేశారు. కానీ బిఫోర్ దట్ కానీ ఎక్కడి నుంచి మొదలైంది ఈ లేడీ గెటప్స్ కానీ, లేకపోతే ఈ నాట్యం సైడ్లో? నాట్యం అంటే ఓకే, ఓకే. కాకపోతే ఈ లేడీ గెటప్ సైడ్ ప్రత్యేకంగా రావాలి అని అనిపించడానికి రీజన్? యాక్చువల్లీ ఈ ఎప్పుడైతే నిజామాబాద్లో ఉన్నాను కదా అప్పుడంతా క్లాసికల్ అంతా నేర్చుకున్నాను. కానీ అప్పటికే కొన్ని ఆడపూలికలు ఆడ లక్షణాలు వస్తూ ఉన్నాయి. ఓకే, ఏంటి నాట్యం? నాట్యం చేస్తూ ఉండే ఊకే అదే తపన అదే ఆలోచన. ఇక మీదేం తలకాయ నొప్పిరా బాబు అనుకునేవాడిని. ఆ తర్వాత ఒకరోజు అప్పటికి ఇంటర్మీడియట్ అయిపోయింది. నేను హైదరాబాద్కి వస్తున్నాను డిగ్రీకి. ఆ తర్వాతనే వినాయక చవితిస్ వస్తాయి కదా, అప్పుడు మాస్టర్ గారు అన్నారు ఈ అబ్బాయికి ఆడవేషం చేపించండి డాన్స్ అన్నారు. వద్దు మాస్టర్ అందరూ ఎంబడబడతారు గేలి చేస్తారు వద్దు అని చెప్పాను. సో ఎనీహో అది తెలియదు కానీ నాకు అప్పటికి అన్ని మెటీరియల్ ఏం లేవు కదా, వాళ్ళే మేకప్ వేసి ఒక స్టేజ్ ఎక్కించారు, డాన్స్ చేశాను. ఈ బిలీవ్ ఆర్ నాట్ మా ఆరుమూరులో
అసలు సందుకు నా పేరు మారి మోగిపోయింది. ఓకే. శేఖర్ రెడ్డి డాన్సర్ అంట, శేఖర్ రెడ్డి సూపర్ ఉన్నాడు, డాన్స్ బాగా చేస్తున్నాడు. కథం నెక్స్ట్ ఇయర్‌కి ఈ బిలీవ్ అన్నాడు. నేను ఫస్ట్ నాకు ₹100 ఇచ్చారు. హ్మ్. నేను నెక్స్ట్ ఇయర్‌కి ₹1000 ఇస్తే వస్తా అని చెప్పా ప్రోగ్రామ్‌కి. అస్సలు వెయ్యనని చెప్పేసాను. మీరు 1000 ఇస్తేనే ప్రోగ్రామ్ చేస్తా అని చెప్తే అలా 10 షోలు కంటిన్యూ అంటే వినాయక చవితి 10 డేస్ 11 డేస్ ఉంటాయి. అలా వేసేసాను అన్నట్లు. అరే డబ్బొస్తుంది కదా అని దాన్ని కంటిన్యూ చేయడము. దాని నుంచి అలా అలా ఓన్లీ అది 1 ఇయర్‌లో 10 డేస్ 11 డేస్. ఆఫ్టర్ ఇక్కడ హైదరాబాద్ వచ్చి డాన్స్ నేర్చుకుంటూ దీనిపైన సాధన చేస్తూ మళ్ళీ వినాయక చవితి వచ్చినప్పుడు అలాగనే డాన్స్ బై డాన్స్ అవకాశం వచ్చింది నాకు. నేను అప్పటికి మేకప్ మ్యాన్‌గా వర్క్ చేస్తున్నా. ఓహ్! నేను నటరాజ్ భట్ అని దూరదర్శన్‌లో అన్న దగ్గర అప్రెంటిస్‌గా వర్క్ చేశాను. హ్మ్. అప్పుడు ఈటీవీలో మన ఈనాడు పేపర్‌లో వసుంధర వచ్చేది. అవును. నీకు ఆ వసుంధరలో నేను అన్నకు హెల్ప్‌గా వెళ్ళేవాడిని అన్నట్లు. ఓకే. అప్పుడే సుమా గారు వీళ్ళందరికి టచ్‌అప్‌లు, మేకప్‌లు అన్నీ చేసేవాడిని నేను. ఏ అసలు ఎప్పటి ఇయర్ ఇది 95 ఐ థింక్ సో. 95లోనా మీరు 95 చెప్పేది? 95. అంటే 30 సంవత్సరాల క్రితం. అప్పుడు ఏముంది 95 ఒక్కసారి ఒక విషయం చెప్పండి. ఆ! ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 54. వాహ్! 55, 54 బికాస్ ఆఫ్ ఐ యామ్ 71. యాహ్! 71. కానీ లేడీ గెటప్ వేసుకున్నా గానీ మెయింటైన్ చేయడం కానీ కానీ నా ఫుడ్ అంతా డిఫరెంట్. ఓకే. అసలు రైస్ తీసుకోను. హ్మ్. అంతే ఇంకా నేను బాడీకి కావాల్సిన ఎంజమ్స్‌నే ఇస్తాను గానీ బయట అంత పిచ్చి పిచ్చి తిండి కూడా తిన. నో పిజ్జా, నో బర్గర్స్, నో కూల్ డ్రింక్స్, నో షుగర్, నో సాల్ట్ హ్మ్. అన్నట్లు. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటంటే ఇదే ఎక్కువ అంటారు. ఫ్రూట్సు. కానీ ఈ పాజిటివ్ నోట్‌లో అన్నీ బానే చెప్పారు కానీ ఒక అబ్బాయి ఎప్పుడైనా గానీ అమ్మాయి వేషం వేసుకొని వెళ్తున్నాడంటే ఖచ్చితంగా గేలి చేసే సందర్భాలు బోలెడన్ని ఎక్కువ చాలా ఉంటది. అనుభవించా. అసలు అండ్ ఎలా ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ హరాస్మెంటే ఎక్కువ ఉండే ఉంటుంది. యాక్చువల్లీ చాలా ఏడ్చి కన్నీటిని దిగమింగుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఏంటి అంతగా? యాక్చువల్లీ మేము ఎప్పుడైతే వలసొచ్చామో ఊరు నుంచి అప్పుడంతా ఆస్తి బాగుండేది. ఆ! సో, బిట్వీన్‌లో మాకు మా ఫాదర్ ఎక్స్‌పైర్డ్ అయ్యారు. మా గ్రాండ్‌మా ఎక్స్‌పైర్డ్ అయ్యారు. మదరు, నేను, బ్రదరు, సిస్టరు. సో, మా సిస్టర్ అప్పటికి పెళ్ళైపోయింది చిన్నప్పటికి. మా పోషణ చాలా కష్టంగా ఉండేది. అంటే అంత ఆస్తి అప్పుడు గవర్నమెంటు ప్రాజెక్ట్‌లో పోయినప్పుడు వాళ్ళెంత ఇస్తారు? హ్మ్. నూటికి ₹5. హ్మ్. అంటే అంత ఆస్తి పోగొట్టుకొని రోడ్డు మీద ఉండేవరకే మాకు దిక్కు తోచలేదు. సో, నేను ఈ ఈ అప్పటికి నేను నాట్లు వేయబోతుంటి. పల్లీలు ఒలబోతుంటి స్కూల్‌కెళ్ళి రాంగానే. ఆ! అప్పుడు పల్లీలు ఒలిస్తే అట్లా మానేడు పల్లీలు ఒలిస్తే పావలా ఇచ్చేవాళ్ళు. హ్మ్. అలా నాటు మళ్ళా బర్రెలను మేపటానికి మార్నింగ్ పక్కింటోళ్ళందరి మా బర్రెలను తీసుకపోయి మేపుకొని వచ్చేస్తుంటి. మళ్ళీ స్కూల్‌కెళ్ళి రాంగానే తీసుకొని మేపుకొస్తుంటి. ఆ ఊర్లో అందరూ అనేవారు, "గొడ్లకాడి బుడ్డోడు పెళ్ళెప్పుడు" అంటే గొడ్లన్నీ చేనులో పడ్డప్పుడని. నన్నప్పుడు అంతా ఆంధ్ర వాళ్ళే కొత్తపల్లిలో. ఈవెన్ మన తెలంగాణ రెడ్డిస్ అంటే ఒక 7 మా ఫ్యామిలీస్ ఉండేటివి అన్నట్లు. సో, అందరూ కూడా బాగా చూసేవాళ్ళని. ఇప్పటికి ఆ ఫ్రెండ్‌షిప్‌లు అలా ఉంది. సో, అలా వచ్చినప్పుడు ఇంకా నేను ఆడవేషం వేస్తూ అమౌంట్ ఎర్న్ అయితున్నప్పుడు చాలా ఇంకా ప్రోగ్రామ్స్ మీదనే దృష్టి పెట్టి ఇంటిని, మా అన్నయ్య పిల్లల్ని ఆళ్ళందరిని ఇంటిని చూసుకోవడం జరుగుతుందన్నట్లు. ఇంకా ఇలాగే పేరొచ్చింది. దీన్నే ఎందుకు నేను కంటిన్యూ చేయకూడదు. ఇప్పుడు నేను పక్కకి తప్పుకున్నా నాకెవరు ₹10 ఇవ్వరు. పిలిచి నాకెవడైతే భోజనం కూడా పెట్టరు. పెట్టరు. మన దగ్గరుంటే తీసుకుంటారు గానీ పెట్టరు. హ్మ్. నేను అలా ఎంతోమంది అసలు రకరకాల మాటలనేవాళ్ళు. కానీ వాళ్ళ వల్ల నాకొచ్చేది ఏం లేదు కదా! హ్మ్. అలా నేను ఆరమూర్‌లో ప్రోగ్రామ్ చేసేటప్పుడు చాలామంది నన్ను అందరు ఫ్రెండ్స్ ఉంటారు. వాడేందిరా అది ఇది అనేవాళ్ళన్నట్లు. ఆడేషం వేసుకుంటాడు, వాడు అద్దా ఇదా అంటే నాకు మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ గంగామోహన్ చక్రు అని ఉంటుండే ఆర్మూర్‌లో. సో, ఆయన కొంచెం అప్పట్లో వీధి రౌడీ. గూండా, విలన్ లాగా ఉంటుండే. సో, నైస్ హ్యాండ్సమ్ గై బట్ ఈస్ నైస్ పర్సన్. అప్పుడు మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అన్నట్లు. ఆయనతో నేను వాడితో చెప్తే ఎప్పుడైతే మేము ఒక గ్యాంగ్ ఏర్పడిందో చక్రు, నేను, రమేషు ఇట్లా స్వామి అందరం ఒక్కున్నాం. వాడు ఫేమస్ అన్నట్లు. గుండా అంటే ఇక వాడి ఫ్రెండ్స్‌ని ఎవ్వడు కూడా కెలకరన్నట్లు. హ్మ్. సో, అప్పుడు చక్రకు మేమంతా ఫ్రెండ్స్ ఉన్నాం కాబట్టి చాలామంది నన్ను ఒక మాట అనకపోతిరి. నన్ను ఏదైనా "అరేయ్! చెక్కేగా ఏమిరా" ఇట్లా అంటే పోయి చెప్పేస్తుంటి. హ్మ్. "అరేయ్! చక్రు ఇట్లా అన్నారు." ఖతం వాడిని పోయి ఇక చక్రు అసలు కుమ్మేసేవాడు.
అట్లా అని నన్ను ఎవ్వరు కూడా అప్పుడు ఇంకా టచ్ చేసేటోళ్ళు కాదు. అమ్మ ఇది మాకు సేఫ్టీ, సెక్యూరిటీ అనుకునేవాడిని. పోలీసుల కాడికెళ్ళి కూడా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో. తర్వాత రాను రాను ఒక 10 సంవత్సరాలు అసలు ఆర్మూరులో వినాయక చవితి నిమజ్జనం అంటే ప్రపంచంలో లేనంత అందంగా జరుగుతది. అసలు ఈవినింగ్ 6 స్టార్ట్ అయితే మార్నింగ్ వరకు అన్ని డాన్స్ ఇట్లా కలర్‌ఫుల్‌గా అసలు ఊరంతా ప్రభల మీద ఎంజాయ్‌గా ఉండేది. రాను రాను ఇప్పుడు బంద్ అయిపోయిందనుకోండి. అసలు చాలా చాలా అసలు కొందరు పిచ్చి పనులకు ఒప్పుకోకపోతే కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మనని. సో, నాకు ఆ వే ఇష్టం లేదు కాబట్టి దట్ వాస్ కమింగ్ దిస్ వే అన్నట్టు. పుట్టిన సందర్భాలు కూడా ఆ! ఉన్నాయి. ఉన్నాయి. వాళ్ళు తాగి పిచ్చి పిచ్చిగా నెత్తి మీద కొట్టడం అసలు అవన్నీ తలుచుకుంటే ఒక కన్నీరి వెద. అది ఎవరికి చెప్పుకున్నా నెత్తికెక్కదు. ఎందుకంటే సో, ఎలాగో వీడు ఆడే విషయం వేస్తున్నాడు అదే టైప్ ఏమో అనుకుంటారు. అవునా కదా! సో, వీడు భుక్తి కోసం వేస్తున్నాడని ఎవడు అనుకోడు. ఇంకోటి నేను ఈరోజు లిటరల్‌గా చెప్తున్నాను కదండీ! తెలంగాణలో ఉన్నా. హ్మ్. కానీ తెలంగాణలో పెర్ఫార్మెన్సే లేదు నాకెక్కువ. నేను ఈరోజు ఇంత ఆస్తి సంపాదించుకున్నా బికాస్ ఆఫ్ ఆంధ్రాని. హుహు. లిటరల్‌గా చెప్తున్నా. ఆంధ్ర వాళ్ళు ప్రోగ్రామ్‌కి పిలిస్తే వాళ్ళ మర్యాద, వాళ్ళ అమౌంట్ ఇవ్వడం గానీ, అసలు ఎన్ని షోలండి ఆంధ్ర. అసలు అప్పట్లో 2 కలిపి ఉండేటివి గదా! అవును. తక్కువ తెలంగాణకి వినాయక చవితికొస్తేనే ఒక ప్రోగ్రాము, తర్వాత ఎప్పుడో ఒక ప్రోగ్రామ్. కానీ ఆంధ్ర ఎవ్రీ ఫెస్టివల్ షో. వాళ్ళొక 50,000 ఇస్తారు, ఫ్లైట్ టికెట్లు ఇస్తారు, ఏసీ కోచ్‌లు ఇస్తారు. ఎంత అసలు కళ పుట్టింది ఆంధ్ర నుంచేనేమో అనిపిస్తది. లిటరల్‌గా అంటే సినిమాటిక్ గానీ, క్లాసికల్ గానీ, మర్యాద కానీ, అంటే తెలంగాణ నుండి ఆంధ్రాని పొగుడుతున్నాను కాదు. సో, నాకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ 99% అక్కడి నుంచే బాగున్నాయి. ఇప్పటివరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చుంటారు? 3, 4,000 ఇచ్చుంటానండి బాబోయ్! టోటల్ ఓవరాల్‌గా మీ ఓవరాల్ ఓవరాల్‌గా నా కెరియర్. స్టార్టింగ్ జర్నీ నుంచి. అసలు ఎన్ని షోలు ఇప్పటికి ఇస్తూనే ఉన్నా. ఇప్పటికి ఇస్తూనే అందరూ ఉన్నారు. మానేశారు. నేను ఇస్తూనే ఉన్నానింకా. అంటే ఇంకా గ్లామర్ ఉందేమో అని పిలుస్తున్నారు కాబట్టి ఇస్తా ఉన్నాను. లేదని మీరు అనుకుంటున్నారా? ఉంది కాబట్టి ఉంది. అసలు ఇంకా చూస్తున్న వాళ్ళకి గూడా బిలీవ్ అయ్యుండరు. అరే! ఆహా! అసలు నేను మొన్న అదే లేడీనే కదా అని చెప్పేసి ఇన్‌ఫాక్ట్ కూర్చున్నామా? కూర్చొని మాట్లాడేటప్పుడు మేడం అనే వస్తుంది తప్ప సార్ అని రావట్లేదు నాకు. అసలు రాదు. నేను మొన్న ఈ తానా నుంచి తోటకూర ప్రసాద్ గారు ఉంటారు యాహ్! డాలస్‌లో. అన్నయ్య చాలా మంచి ఫేమస్. హ్మ్. ఆయన ఎవ్రీ టైమ్ పాపం పిలుస్తాడు, ప్రోగ్రామ్ పెట్టిస్తారు. అసలు ఇటొచ్చినప్పుడల్లా షోలు ఇస్తూనే ఉంటారు. అంటే నా పెర్ఫార్మెన్స్ నచ్చి, మంచితనం నచ్చి రైట్. ఎక్కువ నేను చేసిన షోస్ అన్నీ ఇటే ఉన్నాయండి. ఇప్పుడు ఆంధ్ర నాట్యం మీద ఎక్కువ పెర్ఫార్మ్ చేస్తున్నా కాబట్టి నన్ను ఎంకరేజ్ చేస్తుంది కూడా విక్రమ్ గౌడ్ గారు కూడా ఆంధ్ర నుంచి. ఓకే. ఆయన వైజాగ్ అతను. ఆ విక్రమ్ గౌడ్ గారు ప్రతి ఊరెళ్ళి నాకు పెర్ఫార్మెన్స్‌కు ఫ్లైట్ టికెట్‌తో సహా ఇప్పించి అతన్ని ఎంకరేజ్ చేయండి. సమస్యలకు చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకు. కానీ నన్ను అలా ఎంకరేజ్ చేస్తా ఉన్నాడంటే బికాస్ ఆఫ్ ఏ పూర్వజన్మమో ఎక్కడో రుణమై ఉంటానేమో అనిపిస్తది అప్పుడప్పుడు. నిజంగా ఒక మాట చెప్పండి. హ్మ్. మీరు జెంట్స్ కాదు కదా! అలా ఎందుకు? ఎందుకంటే నాకు ఇందాక నుంచి ఒక డౌట్ గట్టిగా కొట్టేస్తుంది. ఆ వాయిస్ కూడా ఎలా మాడ్యులేట్ చేశారు మీరు? అది అలవాటయిపోయింది. మాట్లాడుతూ నేను సాధన చేసిన అనుకోవచ్చు కదా! ఈవెన్ అంటే ఇప్పుడు ఇలా ఆహార్యంలో ఉన్నప్పుడు, ఈ గెటప్‌లో ఉన్నప్పుడు ఇంక ఆ వాయిసే వస్తదా? 100% నేను ఇంకా మేకప్ ఏసుకున్నా అంటే ఖతం ఇంకా. మళ్ళీ ఇది మేకప్ తీసేసాననుకో, ప్యాంట్ షర్ట్‌లో ఉన్నాననుకో, ఇక మీరు కూడా వీడేనా ఇంతవరకు చేసింది ప్రోగ్రామ్ మీరు అనుకుంటారు. వాయిస్ అండ్ ఎవ్రీథింగ్ చేంజ్ అయితుంటుందన్నట్లు. బట్ దీనికోసం మీరు ఎంత కష్టపడ్డారసల? మార్నింగ్ 4కి లేస్తానండి. 5:00 నా కాలకృత్యాలు అయిపోతాయి. సో, రోజొక వెజిటబుల్ జ్యూస్ తాగుతాను డైలీ మార్నింగ్. హ్మ్. ఆ తర్వాత కేబీఆర్ పార్క్ ఉందిగా మనది. 6 నుంచి 9 వరకు అక్కడ ఉంటాను. ఓకే. సో, వాకింగ్ చేస్తాను, యోగా చేస్తాను అండ్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఆ తర్వాత 9కి ఇంటికొస్తాను. క్లాసెస్‌కెళ్తాను. సినిమా ఫీల్డ్‌కు వాటికి సంబంధించిన క్యారెక్టర్ల గురించి తిరుగుతుంటాను. అలా.